నమస్తే అత్తలు. నమస్తే కోడళ్ళు. అత్తమ్మ చట్పట్ బోటి అడిగినా కదా నీకు అడిగినా కదా అత్తమ్మ. ఇగో తీసుకొచ్చినావు, దాన్ని మొత్తం క్లీన్ చేసినావు కదా, క్లీన్ చేసి ఉడకబెట్టిరు. ఇప్పుడు చట్పట్ బోటి కావాలి నాకు. ఆయిల్ వేయద్దు, ఫస్ట్ ఆయిల్ వద్దా? ఆయిల్ వేయద్దు. ఇగో చట్పట్ బోటికి ఫస్ట్ బోటి ఉడకబెట్టుకున్నాం కదా. ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న బోటిని ఎర్రగా ఎంచుకోవాలి. ఎర్రగా ఎంపుకోవాలి అత్తమ్మ. కొంతమంది ఏమో నూనె వేసి నూనెలో ఎంపుతారు కదా. నూనె వేస్తాం కానీ ఇప్పుడు కాదు. ఇంకో దానికి ఎల్లుల్లిపాయలు దంచుకోవాలి. ఎల్లుల్లి కచ్చపక్క నూరుకోవాలి, దంచుకోవాలి. ఇంకో బోటి ఫ్రైకి ఇక నా ఒక్కదాని కోసం అని మా అత్తమ్మ చేసి పెడుతుంది బోటి ఫ్రై. అత్త ప్రేమే లేదంటివి మళ్ళా నీ ఒక్కదానికే. ఎందుకన్నా అత్తమ్మ ఊహించుకుంటావు మా కోడలికి లేదు నా మీద ప్రేమ అంటే. దాంట్లో నీళ్ళన్నీ మంచి ఎగిరేటట్టు ఉడికితే చట్పట్ బోటి తొందరగా అవుతుంది. తొందరగా అవుతుందా? అంటే ఈ స్టైల్లో ఎవరు చేయంగా చూడలేదమ్మా నేను. ఈ స్టైల్ మనం చేసుకుంటాం. ఇగో చాలా వాసలు చూడు అయిపోతేనే నీళ్ళు తొందరగా పొయ్యి కాబట్టి తొందరగా అదవుతుంది కదా. కానీ ఇట్లా వచ్చినప్పుడు ఇవన్నీ వేసుకొని ఇంత మంచిగా ఇంత మజానో ఇంత థమ్సప్ తెచ్చుకొని తాగుకుంటా మంచిగా తాగి తినుకుంటా ఉంటే తాగమైతే నేను తాగమైపోయి ఎట్లా తాగుతావా మనం? ఏం చేద్దాం మరి, అలవాటు చేసుకోవాలి. అత్తదంటే కోడల్ని జమ చేసినావు. అదే అప్పుడు ఉండే టమాటో ఇటో కానీ ఇప్పుడు అన్ని మార్పిస్తుంది. అదే నేనే తాగొద్దని చెప్పినా కదా. అవును, ఇక నీ మాట వినకపోతే మళ్ళీ ఊకోవు కదా. అవును కరెక్టే. కొడుకుతో చెప్పాలనే కొట్టియాలనే. అబ్బో ఎన్నిసార్లు కొట్టే నా కొడుకు చేస్తాను కానీ కలుపుతూనే ఉండాలి. కలుపుతూనే ఉండాలి. చట్పట్ కావాలా. పొయ్యి మంట మంచిగా అవుతుంది అత్తమ్మ. మంచిగా మడుతుంది మంచిగా. నీళ్లు ఎగిరేదాకా పొయ్యి మీదనే ఎగిరినాయి అనుకో తొందరగా అవుతుంది. ఆ నీళ్లు ఉంటే దాంట్లో తొందరగా కావడానికి ఉండదు. మండుతుంది అత్తమ్మ పొయ్యి. పొయ్యి మీద బాగానే కోడలతో అటో ఇటో చేసి వంటలు చేయలేస్తుంది. అదే చేసుకుంటా చెప్పమ్మా, చేస్తున్నానా చేయట్లేనా? చేయకపోతే ఎవరు చేస్తారు మరి? నువ్వు చేయకుంటే ఎవరు చేస్తారు? అదే నాకు అట్లా అడ్డం పడితే నువ్వు కాదా చేసి పెట్టింది? ఎవరు చేసి పెట్టి? నాకు నువ్వు, నీకు నేను. మరి ఎప్పుడు చేసుకున్న తొందర ఈజీ ప్రాసెస్ కూడా కదేమో అత్తమ్మ. ఈజీ ప్రాసెస్. మళ్ళా ఇది ఇనుప మూకుల్లో చేస్తే ఇంకా సూపర్ అంటే సూపర్. తొందరగా ఇనుప మూకుడు హీట్ బాగుంటది కదా, కరకర అని తొందరగా అంటది అన్నట్టు. బాగుంటదేమో. మట్టి దాంట్లో సూపర్ ఉంటది, ఇనుప దాంట్లోనైతే తొందరగా అవుతుంది, ఎర్రగా గోలుతుంది మంచిగా. కానీ ఆదివారం మస్తు మంది ఎంజాయ్ చేస్తారు అత్తమ్మ. చాలా మంది ఉన్నారు అసలు. మనం ప్రశాంతంగా అనుకుంటా మస్తు మంది అంటే మస్తు మంది ఉన్నారు. అదే కదా, వాళ్ళు చూడు భలే తెచ్చుకొని తాగుతారు. తాగుతారు పెద్ద పెద్ద వంటలు. అయితే ఎర్రగా అయింది అత్తమ్మ అప్పుడే. ఇంకా కొంచెం ఇది ప్రాసెస్ కూడా తొందరగా అనుకుంటా కదా. తొందరనే అవుతుంది. అట్లా నూనెలు వేస్తేనేమో తొందరగా వేయగదు, మంచి గోలడు. తాగేటోళ్ళకు స్టఫింగ్ బాగుంటది. మనం ఎప్పుడు తాగుదాం, అలవాటు చేసుకుందాం. బాగా అయితేనే ఉంది అత్తమ్మ అప్పుడే. అయితే ఎర్రగా తొందరగా అయిపోతుంది. మంచి కేజీలు కేజీలు తెచ్చుకున్నా తొందరగా చేసుకోవచ్చు. ఉడుకుడే లేటు, ఉడికిందంటే అయిపోతుంది. అదే కానీ మన చేతితో మనం వండుకొని తిన్నంత మంచిగా ఇయ్యాలి రేపు. ఈ ఉన్న పాడి కాలంలో ఏ కాలమైనా పాడి కాలమైనా ఏ కాలమైనా కూడా హోటలే. మనం వండుకొని తినేదే. మనం వంట చేసుకున్నట్లు ఉండదు కదా బయట ఫుడ్. అదే ఈ జనరేషన్ కి, ఫాస్ట్ జనరేషన్ కి వాళ్ళు ఏం చేస్తారు పాపం, ఉద్యోగాలు చేసేటోళ్ళు తెచ్చుకొని తింటారు. కరేపాకు వేస్తారా? ఇప్పుడే వేస్తారా? ఇంత మంచి స్మెల్ ఉంది అది. పల్లెటూరులో అమ్మటి కరేపాకు అట్లా సిటీలో సూపర్ అసలు. ఎల్లిగడ్డ
ఒక ఎల్లిపాయ తీసుకొని కొంచెం ఏది పొట్టు తీయకుండా కూడా కొంచెం దంచేసుకోవాలి కచ్చపక్క దంచాలి. కొంచెం లైట్ గా పసుపు, దీంట్లో ఉప్పు తొందరగా ఎక్కువ అవుతుంది. ఉప్పు కొంచెం చిటికడంతా ఉప్పు, కారం మన తినేదాన్ని బట్టి కారం. నేనైతే తక్కువ తింటే జాటికి 1 టీ స్పూన్ వేసుకున్నా. గరం మసాలా అయిపోయి చిట్పట్ బోటి. ఏందమ్మా నూనె వేయకుండా చేస్తుంది అదే కదా. ఎంత బాగుందో అసలు, చూస్తుంటే నోరు ఊరిపోతుంది అసలు. ఎల్లిపాయలు చట్పట్ బోటి, మంచిగా కరేపాకు. ఇంకా అడవికి వచ్చినాం, కొంచెం మా అత్తమ్మకి చట్పట్ బోటి అంటే నాకు బాగా ఇష్టము. చేయత్తమ్మా అని అంటే చేసింది. ఇగో తిని టేస్ట్ ఎట్లుందో చెప్తా నేను. మరి ఇట్లా చేసుకుంటే కొంచెం ఈజీ ప్రాసెస్ కూడా, మనం ఇంట్లో కూడా తొందరగా అయిపోతుంది. ఆయిల్ కూడా లేదు. బా అబ్బో కాలుతాంది, ఎంత సూపర్ అంటే అబ్బా సూపర్ ఉన్నది. మీరందరూ కూడా చేసుకొని తినండి, ఎంత బాగుందంటే అంత బాగుంది. ఈ మొత్తం నేను ఒక్కదానే తినేస్తా. సూపర్ వస్తుంది. ఇప్పుడు షాంపిల్ కోసం చేసి పెట్టినా, తర్వాత చేసుకొని తిను.